ప్రియ స్నేహితులారా, మనం చేరాలని అనుకున్న గమ్యం తెలియని పరిస్థితిలో తెలిసిన వారికి అడిగి వారిని అనుసరించి మన గమ్యం చేరుకుంటాం. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు అంటూ ఉన్నారు, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని. బిడ్డలారా, యేసు ప్రభు మనకు చూపించినటువంటి గమ్యం దేవుని రాజ్యమే. ఆ దేవుని రాజ్యం మనం చేరాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సిలువని మనం ఎత్తుకొని ఆ దేవుణ్ణి ప్రతిక్షణం అనునిత్యము దేవుణ్ణి మనం అనుసరించవలసేదే. ఇది ఒక రోజు పని కాదు. ఈ 40 రోజులు దీక్ష తీసుకునేటటువంటి సమయంలో మాత్రం మనం చేయవలసేటటువంటి కార్యం కాదు. ఈ భూమిలో మనం బ్రతికి ఉన్నంత కాలం వరకు ఆ దేవుడు కోరుకునేటటువంటి రీతిగా దేవుణ్ణి అనుసరించి మన సిలువని ఎత్తుకొని, అది ఒకవేళ మనలో ఉన్నటువంటి పాప క్రియలు అవ్వచ్చు, మనలో ఉన్నటువంటి ఈ లోకపు ఆశలు అవ్వచ్చు, మన చెడ్డ అలవాటులు అవ్వచ్చు, వీటిని అన్నిటిని వద్దని ఒక నిర్ణయం తీసుకొని ఆ దేవుని ఆజ్ఞలను పాటించి దేవుణ్ణి అనుసరించే జ్ఞానం ఓ ప్రభువా మాకు దయచేయమని, శాశ్వతంగా నీ బాటలో నడిచి నువ్వు చూపించిన ఆ గమ్యములో చేరడానికి తగినటువంటి శక్తిని ఓ ప్రభువా మాకు దయచేయమని ఈ శ్రమల కాలములో ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.